So welcome to the next session, my dear students. So in this session, we are going to continue the lesson, Rise of Nationalism in Europe, fourth part. So the making of Germany and Italy. Ikkada, so Germany, can the army be the architect of the nation? సో ఆర్మీ అనేది ఏదైతే ఆర్మీ ఉంటుందో ఒక కంట్రీకి లేకపోతే ఒక కింగ్డమ్కి ఆర్మీ ఉంటుంది కదా, ఆ ఆర్మీ అనేది నేషన్ని తయారు చేయగలదా అనేది క్వశ్చన్ మార్క్ పెట్టాడు. చూద్దాం. ఆఫ్టర్ 1848, nationalism in Europe moved away from its association with democracy and revolution. సో 1848లో 1848 తర్వాత ఈ నేషనలిజం యూరోప్లో ఈ నేషనలిజం ఏదైతే ఉందో ఇది మూవ్డ్ అవే ఫ్రమ్ ఇట్స్ అసోసియేషన్ విత్ డెమోక్రసీతో కాకుండా రెవల్యూషన్తో కాకుండా వేరే మార్గంలో ఇది ట్రావెల్ చేసింది. ఓకే, సో ఇది నేషనలిజం అనేది ఇంకో దారిలోకి ట్రావెల్ చేసింది. నేషనలిస్టిక్ సెంటిమెంట్ వర్ ఆఫన్ మొబిలైజ్డ్ బై కన్జర్వేటివ్స్ ఫర్ ప్రమోటింగ్ స్టేట్ పవర్ అండ్ అచీవింగ్ పొలిటికల్ డొమినేషన్ ఓవర్ యూరోప్. సో కన్జర్వేటివ్స్ కూడా ఈ నేషనలిస్టిక్ సెంటిమెంట్ని వాడుకొని ఈ నేషనలిస్టిక్ సెంటిమెంట్ని వాడుకొని వాళ్ళ యొక్క గోల్స్ని అచీవ్ చేయడానికి, వాళ్ళ యొక్క పవర్ని అచీవ్ చేయడానికి కూడా వాళ్ళు యూజ్ చేసుకున్నారు. వాళ్ళ పొలిటికల్ డామినేషన్ తెచ్చుకోవడానికి యూరోప్లో వాళ్ళు కూడా ఈ నేషనలిజం అనేది యూజ్ చేశారు. అంటే నేషనలిజం అనేది ఓన్లీ డెమోక్రసీ లిబరల్సే కాకుండా లిబరల్స్ అండ్ రెవల్యూషనరీసే కాకుండా ఇదే నేషనలిజం అనే సెంటిమెంట్ని కన్జర్వేటివ్స్ కూడా వాడి వాళ్ళకి స్వార్థంగా వాళ్ళ వైపుగా వాళ్ళ గోల్స్ అచీవ్ చేస్తూ వాళ్ళ పొలిటికల్ డామినేషన్ తెచ్చుకోవడానికి కూడా యూజ్ చేశారు. దిస్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ బై విచ్ జర్మనీ అండ్ ఇటలీ కేమ్ టు బి యూనిఫైడ్ యాజ్ ఎ నేషన్ స్టేట్. సో ఇది మీకు అర్థం అవ్వాలి అంటే జర్మనీ కానీ ఇటలీ కానీ ఎట్లాగా యూనిఫికేషన్ జరిగాయి నేషనల్ స్టేట్స్గా అనేది మనం చూస్తే మనకు అర్థమవుతుంది అంటాడు. యాజ్ యూ హ్యావ్ సీన్ నేషనలిస్టిక్ ఫీలింగ్ ఆర్ వైడ్ స్ప్రెడెడ్. సో ఫస్ట్ ఎక్కడ బాగా స్ప్రెడ్ అయ్యిందండి ఈ నేషనలిస్టిక్ ఫీలింగ్ అనేది ఎక్కడ వచ్చిందని చెప్పాను. సో మిడిల్ క్లాస్ జర్మన్స్. సో వీళ్ళు ఫస్ట్ మిడిల్ క్లాస్లో స్టార్ట్ అయింది. హూ ఇన్ 1848 ట్రైడ్ టు యునైట్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ జర్మనీ. సో జర్మన్ కాన్ఫెడరేషన్స్ ఏవైతే 39 మొక్కలు ఉన్నాయో ఆ 39 మొక్కల్ని కలిపి ఒక జర్మనీ అనే ఒక నేషనల్ స్టేట్ కింద కన్వర్ట్ చేసి దానికి ఒక ఎలక్టెడ్ పార్లమెంట్ ఉండాలని చెప్పి సో వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనమాట. ఆ జర్మన్ పీపుల్ ఎవరైతే మిడిల్ క్లాస్ జర్మన్స్ ఉన్నారో వాళ్ళు. సో దిస్ లిబరల్ ఇనిషియేటివ్ టు నేషన్ బిల్డింగ్ వాజ్ హౌవెవర్ రిప్రెస్డ్ బై ద కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద మొనార్కీ అండ్ మిలిటరీ. సో ఈ లిబరల్ ఇనిషియేటివ్ ఏదైతే వీళ్ళు తీసుకున్నారో ఈ కాన్ఫెడరేషన్ని మెర్జ్ చేయాలి, ఒక నేషన్ కింద కన్వర్ట్ చేయాలనే ఏదైతే లిబరల్ ఇనిషియేటివ్ తీసుకున్నారో దీనిని ఇద్దరు, ఒకళ్ళు మొనార్కీ అండ్ ఇంకొకళ్ళు ఎవరు మిలిటరీ, వీళ్ళిద్దరు కూడా రిప్రెస్ చేసేసారు. అండ్ సపోర్టెడ్, ఇది ఎవరు సపోర్ట్ చేశారు? లార్జ్ ల్యాండ్ ఓనర్స్ కాల్డ్ జంకర్స్ ఆఫ్ పర్షియా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జంకర్స్ అని ఎవరిని అంటారు అని అడుగుతాడు. జంకర్స్ అని ఎవరిని అంటారు? లార్జ్ ల్యాండ్ ఓనర్స్ ఆఫ్ పర్షియా అని జంకర్స్ అంటారు అనమాట. ఓకే, సో ఈ జంకర్స్ మొనార్కీతో మిలిటరీతో కలిసి లిబరల్ ఇనిషియేటివ్ ఆఫ్ నేషన్ బిల్డింగ్, ఈ లిబరల్ రెవల్యూషనరీస్ ఎవరైతే నేషన్ బిల్డింగ్ని చేద్దామని ట్రై చేస్తున్నారో వాళ్ళని రిప్రెస్ చేశారు, అనగదొక్కారు. ఫ్రమ్ దెన్ ఆన్ ప్రష్యా టుక్ ఆన్ ద లీడర్షిప్. సో ఇక్కడి నుంచి ప్రష్యా నేను చేస్తాను, నేను లీడర్షిప్ నేను తీసుకుంటాను, ఈ యూనిఫికేషన్ నేను చేసి చూపిస్తానని చెప్పి ఈ ప్రష్యా పీపుల్ వాళ్ళు లీడ్ తీసుకున్నారు. ఇట్స్ చీఫ్ మినిస్టర్ ఒటో వాన్ బిస్మార్క్. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు లిబరల్ రెవల్యూషనరీస్ చేయట్లేదు. ఇక్కడ యూనిఫికేషన్ ఎవరు చేస్తున్నారు? ఎగ్జిస్టింగ్ కన్జర్వేటివ్ సిస్టంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో చీఫ్ మినిస్టర్ ఒటో వాన్ బిస్మార్క్ వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ప్రష్యా లీడ్ చేసింది. ప్రష్యాలో ఒటో వాన్ బిస్మార్క్ అనే ఒక చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని లీడ్ తీసుకొని ఈయన స్టార్ట్ చేశారు. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రష్యన్ ఆర్మీని హెల్ప్గా తీసుకొని అండ్ బ్యూరోక్రసీ హెల్ప్ తీసుకొని వీళ్ళు యూనిఫికేషన్ స్టార్ట్ చేశారు. 3 wars ఓవర్ 7 years విత్ ఆస్ట్రియాతో ఒక వార్ చేసి ఆస్ట్రియా నుంచి ఉన్న జర్మనీ ముక్కను తెచ్చుకున్నారు. డెన్మార్క్తో వార్ చేసి డెన్మార్క్లో ఉన్నటువంటి జర్మనీ ఒక ముక్కను తెచ్చుకున్నారు. ఫ్రాన్స్తో వార్ చేశారు. సో ఈ అన్ని వార్స్ మొత్తం మీద ప్రష్యా గెలిచిందనమాట. ప్రష్యా గెలిచి సో యూనిఫికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ఇన్ January 1871 అంటే 48లో మొదలు పెడితే 71 దగ్గర ఒక 22 years or 23 years కష్టపడితే ద పర్షియన్ కింగ్ ఎవరైతే ఉన్నారో విలియం I, సో ఆయన జర్మనీ యూనిఫికేషన్ మొత్తాన్ని చేసి జర్మనీకి కొత్త ఎంపరర్గా
ఆయన జర్మనీకి కొత్త ఎంపరర్గా వచ్చాడు. ఎంపరర్గా సెరమోనీ ఎక్కడ జరిగింది? వెర్సలీస్. సో వెర్సలీస్ అనేది అదొక పెద్ద ప్యాలెస్. సో ఆ వెర్సలీస్లో ఈ జర్మన్ ఎంపరర్, అది పట్టాభిషేకం అంటారు కదా, సో ఆయన రాజు కింద అవతరించాడు అనమాట. ఆ రోజు ఈ రాజ్యాన్ని కానీ జర్మనీ యొక్క ఎంపరర్గా ఆయన ఛార్జ్ తీసుకున్నాడు. ఆన్ ద బిట్టర్లీ కోల్డ్ మార్నింగ్, సో ఒకరోజు 1871 January 18 చాలా చల్లగా ఉన్నటువంటి ఒక రోజు, ఒక మార్నింగ్, యాజ్ అసెంబ్లీ కంప్రైజింగ్ ద ప్రిన్సెస్ ఆఫ్ జర్మన్ స్టేట్స్, జర్మనీలో డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కదా, వాళ్ళ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఆర్మీ, ఇంపార్టెంట్ పర్షియన్ మినిస్టర్ ఇంక్లూడింగ్ చీఫ్ ఆఫ్ బిస్మార్క్ గ్యాదర్డ్ ఇన్ ఏ అన్హీటెడ్ హాల్ ఆఫ్ మిర్రర్స్. సో ఇక్కడ దీని పేరేంటి? హాల్ ఆఫ్ మిర్రర్స్. దట్ ఈస్ ద ప్యాలెస్ ఆఫ్ వెర్సలీస్ అనమాట. సో ఈ వెర్సలీస్లో ప్యాలెస్ అని చెప్పిన కదా, దాని పేరేంటి? హాల్ ఆఫ్ మిర్రర్స్. అందులో ఒక పెద్ద హాల్ ఉంటుంది, దాన్ని హాల్ ఆఫ్ మిర్రర్స్ అంటారు. ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ వెర్సలీస్, వెర్సలీస్ ప్యాలెస్లో ఇది ఒక రూమ్, హాల్ ఆఫ్ మిర్రర్స్. సో అక్కడ అందరూ కలిసి కూర్చొని ఈ న్యూ జర్మన్ ఎంపైర్ని ఎన్నుకొని ఆ విలియం వన్ని ఎంపరర్గా ఎన్నుకున్నారనమాట. విలియం వన్ ఆఫ్ పర్షియాని జర్మన్ ఎంపరర్గా వీళ్ళందరూ కలిసి చూస్ చేసుకున్నారు. ఓకే, ద నేషన్ బిల్డింగ్ ప్రాసెస్ ఇన్ జర్మనీ హ్యాడ్ డిమాన్స్ట్రేటెడ్ ద డామినెన్స్ ఆఫ్ పర్షియా. ఇప్పుడు అంతా కూడా లీడర్షిప్ ఎవరు తీసుకున్నారు ఇక్కడ? ఈ జర్మనీ యూనిఫికేషన్ అంతా కూడా ప్రష్యా కూడా చేసింది, ప్రష్యా స్టేట్ పవర్. సో అక్కడ వాళ్ళ యొక్క డామినెన్స్ అనేది కనిపిస్తుంది. న్యూ జర్మన్ ఎంపైర్లో ఎవరి డామినేషన్ కనిపిస్తుంది? రష్యన్ డామినేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ద న్యూ స్టేట్ ప్లేస్డ్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ మోడర్నైజింగ్ ద కరెన్సీ. సో వీళ్ళు ఇక మీదట ఏం చేయదలుచుకున్నారట? కరెన్సీని మోడర్నైజ్ చేయాలి. పాత పద్ధతుల్లో వాడుతున్నటువంటి కరెన్సీ కాకుండా కొత్త రకమైన కరెన్సీని, బ్యాంకింగ్ సిస్టమ్ని, లీగల్ లా అండ్ ఆర్డర్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ని, ఇవన్నిటిని కూడా మోడర్నైజ్ చేద్దామని నిర్ణయించుకున్నారు జర్మనీలో. ప్రష్యన్ మెజర్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫన్ బికేమ్ ద మోడల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద జర్మనీ. సో ప్రష్యాలో ఏ రకంగా అయితే చేశారో అదే మోడల్లో జర్మనీని కూడా, కంప్లీట్ జర్మనీ కూడా అదొక మోడల్ లాగా, ప్రష్యా ఏ మోడల్లో అయితే జరిగిందో అదే మోడల్లో మొత్తం మిగతా వాళ్ళకు కూడా చేద్దామని చేశారు, మిగతా జర్మనీ అంతా కూడా. అలాగే జర్మనీ యూనిఫికేషన్ జరిగింది. అక్కడ లిబరల్ రెవల్యూషనరీస్ చేయలేదు, అక్కడ ఎవరు చేశారు? కన్జర్వేటివ్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మొనార్క్స్ అండ్ మిలిటరీ హెల్ప్తో జరిగిందనమాట. అక్కడ జర్మనీ వచ్చేసరికి అలా జరిగింది. సో జర్మనీ ఎలాగైతే 23 ఏళ్ళు కష్టపడిందో, అలాగే ఇటలీ కూడా హ్యాడ్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్. సో ముక్కలుగా విరగొట్టేసి ఇటలీని పొలిటికల్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఏంటి? పీసెస్ అనమాట. సో పొలిటికల్గా ఇటలీని చాలా ముక్కలు చేసేసి ఒక్కొక్క రాజ్యం ఆక్రమించుకుని కూర్చున్నాడు. ఇటాలియన్స్ వర్ స్కాటర్డ్ ఓవర్ సెవరల్ డైనాసిటీస్, స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ మల్టీనేషనల్ హ్యాబ్స్బర్గ్ ఎంపైర్. సో ఇక్కడ వీళ్ళు ఏమైంది? ఇటలీ అనేది ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు సెవరల్ డైనాసిటీస్లో ముక్కలుగా ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ హ్యాబ్స్బర్గ్ ఎంపైర్లో మేజర్ ఇటలీ ఉంది, కానీ అక్కడ మళ్ళీ ఇటలీతో పాటు వేరే మల్టీనేషనల్ ఎంపైర్ అదనమాట. అందులో హ్యాబ్స్బర్గ్ ఎంపైర్లో మళ్ళీ వేరే ఇటలీతో పాటు వేరే కంట్రీ పీసెస్ కూడా ఉన్నాయి. డ్యూరింగ్ ద మిడిల్ ఆఫ్ ద 19th century ఇటలీ వాజ్ డివైడ్ ఇంటూ 7 states. సో ఈ కథ మొదలయ్యేటప్పటికంటే ఎప్పుడైతే రెవల్యూషన్ స్టార్ట్ అయ్యి యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ మొదలవుతుందో ఆ టైంకి ఇటలీ అనేది 7 ముక్కలుగా ఉంది. ఆఫ్ విచ్ ఓన్లీ 1 సార్డీనియా పైడ్మాంట్ వాజ్ రూల్డ్ బై ఇటాలియన్ ప్రిన్స్లీ హౌస్. అందులో ఒక ముక్క, వన్ ఆఫ్ ద పీసెస్ సార్డీనియా అండ్ పైడ్మాంట్, ఇది మాత్రం ఇటాలియన్ ప్రిన్సెస్ చేతిలో ఉండేది. మిగతా అన్ని కూడా వేరే కింగ్డమ్స్, వేరే రాజుల చేతుల్లో ఉండేవి. ద నార్త్ వాజ్ అండర్ ఆస్ట్రియన్ హ్యాబ్స్బర్గ్స్. నార్త్ పార్ట్ ఏమో ఆస్ట్రియన్ హ్యాబ్స్బర్గ్స్ దగ్గర ఉండేది. సెంటర్ రూల్డ్ బై పోప్. సదరన్ రీజన్స్ వర్ డామినేటెడ్ బై బార్బాన్ కింగ్స్ ఆఫ్ స్పెయిన్. ఇలాగా ఇటలీ అనేది స్పెయిన్ చేతుల్లో కొంత, పోప్ చేతుల్లో కొంత, ఆస్ట్రియా చేతుల్లో కొంత, ఇలాగా రకరకాలుగా ఉండేది. ఈవెన్ ద ఇటాలియన్ లాంగ్వేజ్ అండ్ నాట్ ఎక్వైర్డ్ వన్ కామన్ ఫామ్. సో ఇటాలీ లాంగ్వేజ్ కూడా ఏమైపోయింది? వీళ్ళందరితో కలిసి అది రకరకాల ఫామ్స్లో కన్వర్ట్ అయిపోయింది అన్నమాట. ఇటలీ, ప్రాపర్ ఇటలీ, అథెంటిక్ ఇటలీ మర్చిపోయి ఇటలీ ఆస్ట్రియా వాళ్ళ భాషతో కలిసిపోవడం, ఇటాలియన్ లాంగ్వేజ్ అనేది మిగతా స్పెయిన్ లాంగ్వేజ్తో, స్పానిష్ లాంగ్వేజ్తో కలిసిపోవడం, ఆ రకంగా ఇటలీ అనేది ఒక కామన్ ఫామ్ను కూడా కోల్పోయింది. ఓకే, అండ్ స్టిల్ హ్యాడ్ మెనీ రీజనల్ అండ్ లోకల్ వేరియేషన్. సో మళ్ళీ దగ్గర చిన్న విలేజెస్లో కానీ, ఎక్కడైనా వ్యాలీస్లో కానీ అక్కడక్కడ మళ్ళీ ఇంకా రీజనల్ వేరియేషన్స్ కూడా వచ్చేసింది లాంగ్వేజ్లో. డ్యూరింగ్ 1830s గుసిప్పి మజిన్ని మళ్ళీ వచ్చాడు. గుసిప్పి మజిన్ని ఈయనేంటి? సీక్రెట్ సొసైటీ గురించి మనం మాట్లాడినప్పుడు లాస్ట్ ఇదే లెసన్లో మనం గుసిప్పి మజిన్ ఎక్కడ చూసాం? యంగ్ ఇటలీ. సో గుసిప్పి మజినియే కదా యంగ్ ఇటలీ స్థాపించాడు. అలా మెల్లగా
వేరే వేరే కంట్రీస్కి కూడా జర్మనీకి వీళ్ళందరికీ కూడా అది స్ప్రెడ్ అయ్యిందని చెప్పి మనం ఎప్పుడూ అనుకున్నాం. ఓకే, సో అలాగే గుసిపి మజిని ఈజ్ ద మెయిన్ పర్సన్ బిహైండ్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అనమాట. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ చేసింది మెయిన్గా ఎవరు? గుసిపి మజిని. సాట్ టు పుట్ టుగెదర్ ఏ కొహరెంట్ ప్రోగ్రామ్ ఫర్ యూనిటరీ ఇటలీ రిపబ్లిక్. సో కొహరెంట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒక 7 పీసెస్ ఉన్నాయి కదా, అన్ని పీసెస్లో కూడా ఈ ఇటలీ యూనిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది ఈ సమానంగా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక మొక్కలో బాగా జరిగి ఇంకో పీస్లో అసలు మాకు అవసరం లేదు, ఇటలీ లేదు, తొక్కలేదు అని వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారనుకోండి, యూనిఫికేషన్ జరగదు. యూనిఫికేషన్ జరగాలి అంటే ఈ 7 పీసెస్ ఏవైతే ఉన్నాయో, 7 పార్ట్స్ ఉన్నాయి కదా, 7 స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ 7 స్టేట్స్లో కూడా ఈ యూనిఫికేషన్ వామ్త్, ఈ వేడి తగలాలన్నిటికీ. సో ఆ ప్రోగ్రామ్ అనేది కొహరెంట్గా అన్ని చోట్ల సమానంగా జరగాలి ఫర్ యూనిటరీ ఇటాలియన్ రిపబ్లిక్ రావడం కోసం ఈ 7 స్టేట్స్లో కూడా ఆయన కొహరెంట్ ప్రోగ్రామ్, అంటే కొహరెంట్ అంటే అర్థం ఏం చెప్పాను, అన్ని చోట్ల కూడా అదే ఫీల్, నేను యూనైట్ అవ్వాలి, ఇటలీ యూనైట్ అవ్వాలనే ఆ ప్రోగ్రామ్ని కొహరెంట్గా తీసుకెళ్ళగలిగాడు. యాడ్ ఆల్సో ఫార్మ్డ్ ఏ సీక్రెట్ సొసైటీ, చెప్పాను కదా, యంగ్ ఇటలీ ఫర్ ద డిజిమెన్షన్ ఆఫ్ హిజ్ గోల్స్. ఆయన గోల్స్ని సాధించడం కోసం ఆయన యంగ్ ఇటలీ అనే ఒక సీక్రెట్ సొసైటీని కూడా స్థాపించాడు. ద ఫెయిల్యూర్ ఆఫ్ ద రివల్యూషనరీ అప్రైజింగ్స్ బోత్ ఇన్ 1831లో ఒకసారి ట్రై చేశాడు ఈయన, 1848లో ట్రై చేశాడు, బట్ ఫెయిల్ అయ్యాడు. ఓకే, మెంట్ దట్ ద మ్యాంటిల్ నౌ ఫెల్ ఇన్ సార్డియా పైడ్మంట్. సో ఈ సార్డినియా పైడ్మంట్ ఉంది కదా, ఇక్కడ ఎవరు కింగ్, ఇది ఎవరిదన్నా ఇటాలియన్ పీస్ కదా ఇది. సో ఇక్కడ ఇటాలియన్ ప్రిన్స్ కాబట్టి ఇప్పుడు ఒక మనిషి ఎంత కష్టపడుతున్నాడు ఇటలీ కోసం, నువ్వు రాజు అయ్యుండి, ఇటాలియన్ ప్రిన్స్ అయ్యుండి నువ్వేం చేస్తున్నావు అని ఆ వేడి ఆయన తగిలిందనమాట. సో ద మ్యాంటల్ నౌ ఫెల్ ఆన్ సార్డినియా పైడ్మెంట్ అండర్ ఇట్స్ రూలర్ కింగ్ విక్టర్ ఎమాన్యుయల్ II. సో వాడి మీద ఈ బాధ్యత అంతా ప్రజలంతా తిడుతున్నారు, ఒరే నువ్వు ఇటాలియన్ ప్రిన్స్వి, వాడు చూడ పాప గుసిపి మజిని ఎంత కష్టపడుతున్నాడు, మన యంగ్ ఇటలీ స్థాపించి ఆయన ఎంత కష్టపడుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు రాజు వేయండి ఇటలీని యూనిఫై చేయకుండా అని. అప్పుడు ఆ వేడి ఆయన తగిలి, ఓకే, సో టు యూనిఫై ద ఇటాలియన్ స్టేట్స్ బాధ్యత ఆయన తీసుకొని ఆయనకి యుద్ధాలు చేయడం మొదలుపెట్టాడు. ఓకే, ఇన్ ద ఐస్ ఆఫ్ రూలింగ్ ఎలైట్స్ ఆఫ్ దిస్ రీజన్ యూనిఫైడ్ ఇటలీ ఆఫర్డ్ దెమ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఈ రూలింగ్ ఎలైట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే వీళ్ళందరూ పరిపాలించే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎలా ఆలోచించారంటే ఇటలీ అనేది యూనిఫై అవ్వటం ద్వారా ఈ రీజియన్లో ఎకానమికల్ డెవలప్మెంట్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మన ఇటలీ యొక్క పొలిటికల్ డామినెన్స్. జర్మనీ ఎలాగైతే ఇప్పుడు పొలిటికల్ డామినెంట్ అవుతుంది కదా, జర్మనీ ఎంపైర్ అయ్యి అది పొలిటికల్గా పెద్ద కంట్రీ అయింది, అది డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలాగే ఇటలీ కూడా యూనిఫై అయితే మనం కూడా ఈ రీజియన్లో మన పొలిటికల్ డామినెన్స్ని చూపించవచ్చు అని చెప్పి అనుకుని ఆ రకంగా సో వాళ్ళు అనుకున్నారు. ఈ ప్రిన్స్లీ పీపుల్ ఎవరైతే ఎలైట్ క్లాస్ ఉన్నారు కదా వాళ్ళు అనుకున్నారు. సో పొలిటికల్ డామినెన్స్ వస్తుంది అనుకున్నాను. సో చీఫ్ మినిస్టర్ క్యావర్ హూ లెడ్ ద మూవ్మెంట్ టు యూనిఫై ది రీజియన్స్ ఆఫ్ ఇటలీ. సో ఇక్కడ ఎవరు బాధ్యత తీసుకున్నారు? చీఫ్ మినిస్టర్ క్యావర్ అని ఈయన ఈ మూమెంట్ని, ఈ యూనిఫికేషన్ అనే మూమెంట్ని ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఓకే సో స్టార్ట్ చేశారు. ఈయన లిబరల్ రెవల్యూషనరీ కాదు, అలాగే డెమోక్రట్ కూడా కాదు. ఈయన లిబరల్, అప్పుడు ఇదంతా కూడా ఎవరు మొనార్కీ సైడ్ చీఫ్ మినిస్టర్ వీళ్ళంతా రూలింగ్ క్లాస్. సో వీళ్ళే యూనిఫికేషన్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. లైక్ మెనీ అదర్ వెల్తీ అండ్ ఎడ్యుకేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఇటాలియన్ ఎలైట్, హీ స్పోక్ ఫ్రెంచ్ మచ్ బెటర్ దాన్ హీ డిడ్ ఇటాలియన్. సో ఈయన ఒక ఇటాలియన్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆయనకి ఇటాలియన్ లాంగ్వేజ్ రాదు, ఆయనకి ఫ్రెంచ్ బాగా మాట్లాడగలుగుతాడు అనమాట. సో ఈయన ఏం చేశాడు? సో త్రూ ఏ టాక్ట్ఫుల్ డిప్లొమాటిక్ అలియన్స్. సో ఇక్కడ ఫ్రెంచ్ బాగా మాట్లాడతాడు కాబట్టి డిప్లొమసీ ద్వారా, అంటే మీకు ఆల్రెడీ లాస్ట్ లెక్చర్లో చెప్పాను, ఈ ఎలైట్ క్లాస్ అందరు కూడా ఎక్కువగా ఏది మాట్లాడేవారు? ఫ్రెంచ్ మాట్లాడేవారు. సో హై క్లాస్ లాంగ్వేజ్ కింద ఫ్రెంచ్ అని పెట్టుకొని అదే ఎక్కువ మాట్లాడేవారు. అలాగే ఇప్పుడు వీళ్ళు ఏంటి, ఇప్పుడు ఈయన డిప్లొమసీ ద్వారా, అంటే డిస్కషన్స్ ద్వారా, యుద్ధాలు చేయటం కాకుండా డిస్కషన్స్ ద్వారా డిప్లొమాటిక్ అలియన్స్ విత్ ఫ్రాన్స్ ఇంజనీర్డ్ బై క్యావర్ సార్డినియా ఫర్ సక్సెడెడ్ ఇన్ డిఫీటింగ్ ద ఆస్ట్రియన్ ఫోర్స్. సో ఈయన ఫ్రాన్స్ యొక్క హెల్ప్ తీసుకొని ఓకే థాట్
త్రూ ఏ టాక్టబుల్ డిప్లొమాటిక్ అలియన్స్ విత్ ఫ్రాన్స్. ఓకే, క్యావర్ ఫ్రాన్స్ యొక్క హెల్ప్ని తీసుకొని సార్డీనియా పైన్మాంట్ ఆ కింగ్డమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఆస్ట్రియన్ ఫోర్సెస్ని డిఫీట్ చేసి ఆస్ట్రియా దగ్గర ఉన్నటువంటి ఆ మొక్క ఏదైతే ఉందో ఇటలీ మొక్కని వాళ్ళు తెచ్చుకోగలిగారు ఆయనకి. సో ఇదంతా ఎవరు చేశారు? చీఫ్ మినిస్టర్ క్యావర్. ఎందుకు చేయగలిగాడు? ఆయనకి ఫ్రెంచ్ బావచ్చు ఇటలీ కన్నా. ఈయన ఇటాలియన్ పర్సన్ అయినప్పటికి కూడా ఆయనకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ బావచ్చు కాబట్టి ఫ్రాన్స్ పీపుల్తోని, ఫ్రెంచ్ ఎలైట్ క్లాస్తోని ఆయన బాగా నెగోషియేషన్స్ చేసి డిప్లొమాటిక్ అలయన్స్ పెట్టుకుని సో సార్డీనియా పైడ్మాంట్కి ఫ్రాన్స్ హెల్ప్ చేయడం ద్వారా సో ఈయన ఆస్ట్రియన్ ఫోర్సెస్ని డిఫీట్ చేసి ఈ సార్డీనియా పైడ్మాంట్ అనేది గెలిచి సో వాళ్ళు ఆ పీస్ని తెచ్చుకోగలుగుతారు. అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ట్రూప్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్మ్డ్ వాలంటీర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గుజిప్పి గరిబాల్డి. సో గుజిప్పి గరిబాల్డి అగైన్ అనదర్ నేమ్. ఈ పేర్లన్నీ కూడా మీకు తెలియాలి. సో ఆర్మ్డ్ వాలంటీర్స్ అపార్ట్ ఫ్రమ్ ఆర్మీయే కాకుండా ఇటలీ పీపుల్ ఉంటారు కదా, ఇటలీ పీపుల్ కూడా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గుజిప్పి గరిబాల్డి, ఈయన ఒక గ్రేట్ పర్సన్. ఈయన ఆర్మ్డ్ వాలంటీర్స్ని ప్రొడ్యూస్ చేసి ఈయన ఆర్మీకి హెల్ప్ చేసి సో వీళ్ళు కూడా కలిశారన్నమాట. జాయిన్డ్ ద ఫ్రే, ఆ గొడవలో, ఆ యుద్ధంలో వీళ్ళు కూడా జాయిన్ అయ్యి 1816లో దే మార్చ్డ్ ఇంటూ సౌత్ ఇటలీ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ 2 Sicilies అండ్ సక్సీడెడ్ ఇన్ విన్నింగ్ సపోర్ట్ ఆఫ్ లోకల్ పీజెంట్స్. సో ఇలా అందరూ కలిసి అందరి యొక్క సపోర్ట్ తీసుకొని సౌత్ సైడ్ ట్రావెల్ చేసి సో సౌత్ సైడ్ ఉన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో, సౌత్ సైడ్ ఉన్న పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని కూడా ఇటలీలోకి జాయిన్ చేశారనమాట. ఓకే, సో ఇలా ఇటలీ, ఇది ఇటలీ. సో ఇక్కడ 7 పీసెస్ 1 2 3 4 5 6 7. సో కింగ్డమ్ ఆఫ్ సిసిలీస్ 2 Sicilies. సో ఇక్కడ దాకా ట్రావెల్ చేసి సౌత్ సైడ్ ట్రావెల్ చేసి ఈ మొక్కలను కూడా యాడ్ చేసుకుని మొత్తం మీద ఇలా ఇటలీని వీళ్ళు యునైట్ చేసుకున్నారనమాట. ఓకే, సో ఇన్ 1861 విక్టర్ ఎమాన్యుయల్ II ఎవరైతే ఫస్ట్ సార్డినియా పైడ్మాంట్ ఇటాలియన్ ప్రిన్స్ అనుకున్నాం కదా, అతన్నే ఈ యునైటెడ్ ఇటలీకి కింగ్ కింద ప్రొక్లైమ్ పెట్టుకున్నారు. విక్టర్ ఎమాన్యుయల్ IIనే మళ్ళీ ఇటలీకి కింగ్ అవుతాడు. హవెవర్ మచ్ ఆఫ్ ద ఇటాలియన్ పాపులేషన్ అమాంగ్ హూమ్ రేట్స్ ఆఫ్ ఇల్లిటరసీ వాజ్ వెరీ హై. సో అయితే ఇక్కడ చిన్న కామెడీ ఉంటుంది అనమాట. ఏంటంటే కామెడీ, ఇటాలియన్ పాపులేషన్లో మేజర్గా ఇల్లిటరేట్స్ ఉండేవారు అనమాట. ఎవరికి చదువు రాదు, వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారు. రిమైండ్ బ్లిస్ఫుల్లీ అన్అవేర్. అసలు లిబరల్ నేషనలిస్ట్ అంటే ఏంటి, ఈ కింగ్డమ్ అంటే ఏంటి, మనల్ని ఎవడు పరిపాలిస్తున్నాడు ఏ వాళ్ళకి తెలియదు. సో బ్లిస్ఫుల్లీ అన్అవేర్, వాళ్ళు హ్యాపీగా సుఖంగా బతుకుతున్నారు వితౌట్ నోయింగ్ లిబరల్ నేషనలిస్ట్ ఐడియాలజీ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. ద పీజెంట్ మాసెస్ హూ హ్యాడ్ సపోర్టెడ్ గరిబాల్డి అనే వ్యక్తిని వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు కదా. సో గరిబాల్డి పిలిచాడని చెప్పి వాలంటీర్ చేశారు, ఆర్మడ్ వాలంటీర్ చేశారు కదా. సో వీళ్ళందరూ సదరన్ పార్ట్ ఆఫ్ ఇటలీ వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ ఆర్మీకి హెల్ప్ చేశారు కదా. సో ఇటలీ హ్యాడ్ నెవర్ హ్యాడ్ ఇటాలియా. సో ఇక్కడ వీళ్ళకి ఇటాలియా అనే పదం కూడా తెలియదు. ఈయన గరిబాల్డి ఎప్పుడు కూడా ఇటాలియా అని స్పీచెస్లో ఓదరగొట్టేవాడు అనమాట. మనందరూ ఇటాలియా అండ్ బిలీవ్డ్ దట్ లా ఇటాలియా, వీళ్ళందరూ లా ఇటాలియా అని వాడేవాడు. మనకి గరిబాల్డి వీళ్ళందరినీ ఇన్స్పైర్ చేసేటప్పుడు స్పీచెస్ గట్రా ఇస్తారు కదా, ఆ స్పీచెస్లో ఈయన ఇటాలియా అని వాడితే ఈ ప్రజలందరూ ఏమనుకున్నారట, ఈ లా ఇటాలియా అనేది విక్టర్ ఎమాన్యుయల్ వైఫ్, ఈవిడ కింద ఉంది, ఆవిడని కాపాడడానికి మనందరం వెళ్తున్నాం అనుకుని ఈ పీజెంట్స్ ఏమో వాళ్ళకి హెల్ప్ చేశారట. అంటే వాళ్ళు ఎందుకు ఆర్మడ్ వాలంటీర్ అయ్యారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు వాలంటీర్ చేసి మొత్తం మీద యూనిఫికేషన్లో పార్టిసిపేట్ చేశారు, కానీ వాళ్ళకి ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎందుకు వెళ్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. లా ఇటాలియా ఇక్కడ చూస్తే మీరు 1868లో ఫస్ట్ ఇక్కడ 1858-60 ఈ మొక్కలను యాడ్ చేసుకున్నారు. 1866 ఇక్కడ, 1858లో ఇది కలిసింది. సో మొత్తం మీద ఇలా 1860లో లాస్ట్ 1866 ఈ పీస్. సో ఈ రకంగా ఈ యూనిఫికేషన్ అనేది ఇక్కడ జరిగింది అని చెప్తున్నాడు. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ హ్యాపెండ్ లైక్ దిస్. ఓకే, ద స్ట్రేంజ్ కేస్ ఆఫ్ బ్రిటన్. సో బ్రిటన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వింతగా ఉంటుంది. ఇక్కడ బ్రిటన్ కూడా మన భలే గమ్మత్తుగా ఉంటుంది ఇది. సో ద మోడల్ ఆఫ్ ద నేషన్ ఆర్ ద నేషన్ స్టేట్ సమ్ స్కాలర్స్ హ్యావ్ ఆర్గ్యూడ్ ఈజ్ గ్రేట్ బ్రిటన్. సో ఈ నేషన్ స్టేట్ అనేది మోడల్ ఆఫ్ నేషన్ ఆర్ ఏ నేషన్ స్టేట్. సో కొంతమంది స్కాలర్స్ ఇప్పటికీ కూడా సో నేషన్ అంటే గ్రేట్ బ్రిటన్లా ఉండాలి. సో బ్రిటన్ అనేది ఏంటి, బ్రిటన్ అనేది చాలా పవర్ఫుల్ కంట్రీగా అవతరించి బ్రిటన్ అనేది
ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీని రూల్ చేసింది. బ్రిటన్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీని రూల్ చేసింది. అంటే ఒక నేషన్ అనేది ఎంత బాగా మొత్తం వరల్డ్ని కంట్రోల్ చేయొచ్చో ఈ బ్రిటన్ చేసి చూపించింది అనమాట. కానీ ఈ బ్రిటన్ అనేది నేషన్ స్టేట్గా ఫార్మ్ అవ్వటం అనేది కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. సో బ్రిటన్ అనేది నేషన్ స్టేట్గా ఎలా అయ్యింది, అసలు వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉందా, నేషన్ స్టేట్ అవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? సో చూడండి ఇక్కడ. సో బ్రిటన్ అనే నేషనల్ స్టేట్ వాజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ సడన్ అప్హీవల్ ఆర్ రెవల్యూషన్. ఇక్కడ ఏ రెవల్యూషన్ జరగలే, ఏ అప్హీవల్ జరగలే, ఏ గొడవ జరగలే, మాకు గ్రేట్ బ్రిటన్ అవ్వాలి అని ఎవడు అడగలే. ఇట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ లాంగ్ డ్రాన్ అవుట్ ప్రాసెస్. ఇదేంటి, జస్ట్ డిప్లొమసీ డిస్కషన్స్ ద్వారా అనుకుని చేసిందే తప్ప ఇదేమి యుద్ధాలతోటో లేదంటే ఒక ఇంట్రెస్ట్ తోటో జరిగింది కాదు. దెర్ వాజ్ నో బ్రిటిష్ నేషన్ ప్రియార్ టు 18th century. 18th centuryకి ముందు బ్రిటన్ అనే నేషనే లేదనమాట. బ్రిటన్ అనే నేషనే లేదు. ద ప్రైమరీ ఐడెంటిటీస్ ఆఫ్ ద పీపుల్ సో దెర్ వాజ్ నో బ్రిటన్ నేషన్ ప్రియార్ టు ద 18th century. 18th centuryకి ముందు అసలు బ్రిటన్ అనే నేషనే లేదు. ద ప్రైమరీ ఐడెంటిటీస్ ఆఫ్ ద పీపుల్ హూ ఇన్హెబిటెడ్ ద బ్రిటిష్ ఐల్స్ వర్ ఎథనిక్ వన్. సో ప్రైమరీ ఐడెంటిటీస్ ఆఫ్ ద పీపుల్ అంటే బ్రిటిష్ ఐల్స్ నుండి వచ్చిన వాళ్ళనే ఎథనిక్ వన్స్, అంటే బ్రిటిష్ లైక్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఎథనిక్ వన్స్గా సచ్ యాజ్ ఇంగ్లీష్ కానీ, సో ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్, వెల్ష్ పీపుల్, స్కాటిష్ పీపుల్, ఐరిష్ పీపుల్, సో వీళ్ళందరూ బ్రిటిష్ ఐల్స్ అని అనుకునేవారు. ఆల్ ఆఫ్ దీస్ ఎథనిక్ గ్రూప్స్ హ్యాడ్ దేర్ ఓన్ కల్చరల్ అండ్ పొలిటికల్ ట్రెడిషన్స్. వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ కల్చరల్ ట్రెడిషన్స్ అంటే అండ్ పొలిటికల్ ట్రెడిషన్స్ ఉండేవి. బట్ యాజ్ ద ఇంగ్లీష్ నేషన్ స్టడీలీ గ్రూ ఇన్ వెల్త్, వీళ్ళు బాగా చెప్పాను కదా స్టార్టింగ్లోనే అక్కడ మీకు ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయ్యింది. సో దానివల్ల వెల్త్ బాగా పెరిగింది. ఓకే, సో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఆ రీజియన్లో యూరోప్లో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ బాగా ఎక్కువ ఉండేది, వాళ్ళకి పవర్ ఎక్కువ ఉండేది. సో ఇట్ వాజ్ ఏబుల్ టు ఎక్స్టెండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద అదర్ నేషన్స్ ఆఫ్ ద ఐలాండ్స్. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న నేషన్స్ కానీ ఐలాండ్స్ని కానీ సో వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోగలిగే పవర్ కూడా వాళ్ళ దగ్గర ఉండేది. ద ఇంగ్లీష్ పార్లమెంట్ విచ్ హ్యాస్ సీజ్డ్ పవర్ ఫ్రమ్ ద మొనార్కీ ఇన్ 1688. సో ఇంగ్లీష్ పార్లమెంట్ ఏదైతే వీళ్ళందరూ కలిపి సో ఇంగ్లీష్ పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ పార్లమెంట్ అనేది సో దే హ్యావ్ సీజ్డ్ పవర్ ఫ్రమ్ ద మొనార్కీ. 1688లోనే వీళ్ళు మొనార్కీ నుంచి పవర్ని సీజ్ చేసి ఓకే అట్ ద ఎండ్ ఆఫ్ ఏ ప్రొట్రాక్టెడ్ కాన్ఫ్లిక్ట్ వాజ్ ద ఇన్స్ట్రుమెంట్ త్రూ విచ్ ఎ నేషనల్ స్టేట్ విత్ ఇంగ్లాండ్ యాజ్ ఇట్ సెంటర్ కేమ్ టు బి ఫార్జ్డ్. సో ఇక్కడ ఏమైంది, వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ఇంగ్లీష్ పార్లమెంట్ ఏదైతే వాళ్ళు తయారు చేసుకున్నారో అంటే బై డిప్లొమసీ, ఇక్కడ యుద్ధాలు జరగలేదు. ఓకే, సో వాళ్ళు 1688లోనే మొనార్కీ నుంచి పవర్ని ఇంగ్లీష్ పార్లమెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, సో అక్కడే ఆ టైంలోనే వీళ్ళు నేషనల్ స్టేట్గా ఇంగ్లాండ్ని సెంటర్గా పెట్టుకొని వీళ్ళు ఒక నేషనల్ స్టేట్గా వీళ్ళు తయారయ్యారు. సో ద యాక్ట్ ఆఫ్ యూనియన్ 1707 ప్రకారముగా, యాక్ట్ ఆఫ్ యూనియన్ అంటే యూనియన్, సో ఇంగ్లాండ్ అనేది అదే ఏదైతే యునైటెడ్ కింగ్డమ్, ఈ ఇంగ్లీషు, వెల్ష్, స్కాట్ష్, ఐరిష్ వీళ్ళందరూ కలిపి ఒక కింగ్డమ్ కింద తయారయ్యారు. దాన్ని యునైటెడ్ కింగ్డమ్. ఆ యాక్ట్ బై ది యాక్ట్ ఆఫ్ యూనియన్ 1707 ఇంగ్లాండ్, స్కాట్లాండ్, బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్, సో దట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. సో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ కలిసి ఇప్పుడు వీడు వెల్దీ నేషనే, సో మనందరం కలిసి వై వీ డోంట్ బికమ్ ఏ యునైటెడ్ కింగ్డమ్. సో యునైటెడ్ కింగ్డమ్, నీ కింగ్డమ్ నా కింగ్డమ్ని యునైట్ చేద్దాం, దట్ ఈస్ కాల్డ్ యునైటెడ్ కింగ్డమ్ సో ఆఫ్ గ్రేట్ బ్రిటన్. సో meant in effect that England was able to impose influence on Scotland. సో ఇంగ్లాండ్ అనేది స్కాట్లాండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, స్కాట్లాండ్ మనతో కలిపేసుకుంటే స్కాట్లాండ్ కూడా మన ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుందని చెప్పి యాక్ట్ ఆఫ్ యూనియన్ ప్రకారంగా ఇంగ్లాండ్కి స్కాట్లాండ్కి మధ్యలో ఒక ఒప్పందం జరిగి వాళ్ళిద్దరూ కలిసి ఒక యునైటెడ్ కింగ్డమ్గా ఏర్పడ్డారు. ఓకే, ద బ్రిటిష్ పార్లమెంట్ వాజ్ హెన్స్ఫోర్త్ డామినేటెడ్ బై ఇట్స్ ఇంగ్లీష్ మెంబర్స్ ఎక్కువ మంది ఉండేవారు. సో ద గ్రోత్ ఆఫ్ బ్రిటన్ ఐడెంటిటీ మెంట్ దట్ స్కాట్లాండ్ డిస్టింక్టివ్ కల్చర్. సో ఇక్కడ ఏమైపోతుంది, బ్రిటిష్ ఐడెంటిటీ పెరిగిపోతుంది, స్కాట్లాండ్ డిస్టింక్టివ్ కల్చర్, పొలిటికల్ సిస్టమేటికల్లీ సప్రెస్ చేయబడుతున్నాయి. ఓకే, సో మెల్లమెల్లగా స్కాట్లాండ్ కల్చర్ని కానీ స్కాట్లాండ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ని సప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇంగ్లీష్ పీపుల్. The Catholic clans that inhabited the Scottish Highlands
సఫర్డ్ టెరిబుల్ రిప్రెషన్. సో ఈ క్యాథలిక్ క్లాన్స్ ఎవరైతే ఉంటారంటే, ఎవరైతే క్లర్జీ పీపుల్ ఉంటారు కదా, సో క్యాథలిక్ ఆ ప్రిన్సిపల్స్ని పార్టిసిపేట్ చేసే ఆ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవారు అనమాట ఈ రిప్రెషన్ వల్ల. ఓకే, ది సఫర్డ్ టెరిబుల్ రిప్రెషన్ వెన్ ఎవర్ ది అటెంప్టెడ్ టు అసెప్ట్ దర్ ఇండిపెండెన్స్. వాళ్ళు ఎప్పుడైనా ఇండిపెండెన్స్ ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు గురి చేసేవారు ఈ ఇంగ్లీష్ పీపుల్. ద స్కాటిష్ హైలాండర్స్ వర్ ఫర్బిడెన్ టు స్పీక్ దేర్ గైలీ లాంగ్వేజ్ ఆర్ వేర్ దేర్ నేషనల్ డ్రెస్. సో ఈ స్కాటిష్ పీపుల్ వాళ్ళ యొక్క భాష ఏదైతే ఉందో దాన్ని మాట్లాడడానికి, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ ఏదైతే ఉంటే కల్చరల్ డ్రెస్సింగ్ దాన్ని వేసుకోవడానికి కూడా వాళ్ళకి ఎలో చేసేవారు కాదు. ఓకే, డ్రెస్ అండ్ లార్జ్ నెంబర్స్ వర్ ఫోర్స్ఫుల్లీ డ్రివెన్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్ ల్యాండ్. సో వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వాళ్ళ హోమ్ ల్యాండ్ నుంచి బయటికి తరివేశారనమాట. సో ఐర్లాండ్ సఫర్డ్ ఏ సిమిలర్ ఫేట్. ఐర్లాండ్ కూడా ఈ రకంగానే. సో ఇక్కడ బ్రిటన్ చేతుల్లో పడి స్కాట్లాండ్, ఐర్లాండ్ కూడా ఇట్లాగే ఇబ్బంది పడింది. ఇట్ వాజ్ ఎ కంట్రీ డీప్లీ డివైడెడ్ బిట్వీన్ క్యాథలిక్స్ అండ్ పార్టిజన్స్. సో ఇక్కడ క్యాథలిక్స్ కొంతమంది ఉంటారు, పార్టిజన్స్ కొంతమంది ఉంటారు. వీళ్ళ మధ్య డివిజన్ అనేది ఏర్పడిపోయింది. ఇంగ్లీష్ పీపుల్ ఏమో పార్టిజన్స్కి ఎక్కువ హెల్ప్ చేసేవారు, ఐర్లాండ్ పార్టిజన్స్కి, టు ఎస్టాబ్లిష్ దేర్ డామినెన్స్. సో వీళ్ళ ద్వారా ఐర్లాండ్లో డామినేషన్స్ పొందుదామని చెప్పి ఇంగ్లీష్ పీపుల్ ట్రై చేసేవారు అనమాట ఓవర్ ఏ లార్జ్ క్యాథలిక్ కంట్రీ. సో ఇది ఒక పెద్ద కంట్రీ, ఆ కంట్రీ మీద కూడా డామినేషన్ తెచ్చుకోవడానికి ఇంగ్లీష్ పీపుల్ ఈ పార్టిజన్స్ని వాడుకునేవాళ్ళు. క్యాథలిక్ రివోల్ట్స్ ఎగ్నెస్ట్ బ్రిటిష్ డామినెన్స్ వాజ్ సప్రెస్డ్. సో క్యాథలిక్స్, ఐర్లాండ్లో ఉన్నటువంటి క్యాథలిక్స్ బ్రిటిష్ వాళ్ళ మీద డామినేట్ చేద్దామని ట్రై చేస్తుంటే వాళ్ళని సప్రెస్ చేసేసేవారు. ఆఫ్టర్ ఏ ఫెయిల్డ్ రివోల్ట్ లెడ్ బై వోల్ఫ్ టోన్ అండ్ ఈజ్ యునైటెడ్ ఐరిష్ మ్యాన్, సో ఐర్లాండ్ వాజ్ ఫోర్స్ఫుల్లీ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ యునైటెడ్ కింగ్డమ్. సో ఇక్కడ ఐర్లాండ్ వాళ్ళు రివోల్ట్ చేశారు. ఓకే, మమ్మల్ని కూడా యునైటెడ్ కింగ్డమ్లో కలుపుకోండి అని. ఇక్కడ చూసారా వింతగా ఉంది. సో యునైటెడ్ కింగ్డమ్లో మమ్మల్ని కలుపుకోండి అని యుద్ధం చేస్తే ఐర్లాండ్ వాజ్ ఫోర్స్ఫుల్లీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ ఇన్ 1801. ఏ న్యూ బ్రిటిష్ నేషన్ వాజ్ ఫార్జ్డ్ త్రూ the propagation of dominant English culture. So the symbols of New Britain, the British flag, Union Jack. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ కలిసాయో ఒక కొత్త ఫ్లాగ్, యూనియన్ ఫ్లాగ్ని, అదే యూనియన్ జాక్ అనమాట. వాళ్ళు బ్రిటిష్ ఫ్లాగ్లో ఏమంటారంటే యూనియన్ జాక్ అంటారు. సో దాని నేషనల్ యాంథమ్ గాడ్ సేవ్ అవర్ గ్లోబ్ అవర్ నోబుల్ కింగ్ అనేది వాళ్ళ నేషనల్ యాంథమ్. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్టివ్లీ ప్రమోటెడ్ అండ్ ద ఓల్డర్ నేషన్స్ సర్వైవ్డ్ ఓన్లీ ఏ సబార్డినేట్. అంటే ఏవైతే ఇందులో కలిసాయో నేషన్స్ అవి సబార్డినేట్ పార్ట్నర్స్ ఇన్ దిస్ యూనియన్. అంటే ఇంగ్లీష్ పీపుల్ ఆర్ ద డామినెంట్ వన్ అండ్ వాళ్ళ కింద సబార్డినేట్స్గా ఈ స్కాట్లాండ్ కానీ ఐర్లాండ్ కానీ ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. ఓకే, సో లైక్ వైజ్ అంటే ఇక్కడ యూనిఫికేషన్ కోసం యుద్ధం, అంటే కలుపుకోవడం కోసం యుద్ధం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కానీ మళ్ళీ చదివితే, సో హియర్ ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూనిఫికేషన్. సో నెక్స్ట్ ఈజ్ విజువలైజేషన్ ఆఫ్ నేషన్. ఈ చాప్టర్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇది చెప్తే ఇంకా ఒక పార్ట్ ఉంటుంది, లాస్ట్ పార్ట్ ఐ థింక్ సో. సో దట్ వీ విల్ ఫినిష్ ఆఫ్ నేషనలిజం, ఇంపీరియలిజం. వీ ఆర్ డన్ విత్ దిస్ లెసన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. If you enjoy the session, please like the video and share with your friends. Thank you so much.